వెల్కమ్ టు గార్డెనింగ్ A to Z వ్లాగ్స్ బై ఎం హనుమంతరావు. పసుపు నాటే మరో పద్ధతి గురించి ఈరోజు తెలుసుకుందాం. ఉదాహరణకి ఈ పసుపు మొక్కలు మీరు చూడండి, ఈ పాట్స్లో పెట్టాను, నాటుకోవటం అయిపోయింది, మొక్కలు బాగానే వచ్చేసి అయిపోయింది. ఇవి స్ప్రౌటింగ్ వచ్చినటువంటి దుంపలతో పెట్టినటువంటి పసుపు. దీని పసుపు బాగానే వచ్చింది. ఇక్కడ కూడా ఒకసారి చూడండి, ఇందుట్లో కూడా బాగానే వచ్చేసాయి. అయితే మీరు దగ్గరకు చూస్తే ఇందుట్లో కూడా కొన్ని దుంపలు రాలేదు, కొన్ని అన్ని పెడితే అన్నీ రాలేదు, కొన్ని రాలేదు. ఇప్పుడు నేను చేయబోయే పద్ధతి ఏమిటంటే, ఈ ఖాళీగా ఉన్నటువంటి ప్లేస్లో కూడా మనం దుంపలు పెట్టుకుని మనం పెంచుకోవచ్చు. కానీ దుంపలు పెట్టుకుంటే ఆ మొక్క రావడానికి టైం పడుతుంది, ఈ మొక్కలతో పాటు సమానంగా రాదు. లేదా విడిచిపెట్టేసేస్తే ఈ స్థలం ఖాళీగా పోతుంది, ఈ ప్లేసు. కాబట్టి ఈ ప్లేస్ ఖాళీ కాకుండా ఇక్కడ కూడా దుంప పెట్టుకుని మనం నాటుకోకుండా మొక్కనే పెడితే ఎలా ఉంటుంది అనే పద్ధతి ఇంకో రెండో పద్ధతి. ఆ రెండో పద్ధతి చేయడానికి ముందు కూడా మీకు అక్కడ నేను ఎక్కడైతే నేను మొక్కలు పెంచానో అవి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఒకసారి చూపిస్తాను. చూడు, మొక్కలు మనం నాటుకున్నటువంటి మనంతా చూసాము. కొన్ని మొక్కలు వచ్చిన పాట్స్లో పెట్టి కొన్ని మొక్కలు రాలేదు. అయితే మొక్కలు రాని చోట కూడా మనం మొక్కలు పెట్టుకోవాలని చెప్పంటే దుంపలు పెట్టుకుంటే సమానంగా రావు. కాబట్టి ఆల్రెడీ ఇట్లా మొలకొచ్చేసినటువంటి పెట్టుకుంటే సరిపోతుందిగా, బాగుంటుంది, సమానంగా పెరుగుతాయనే ఉద్దేశంతో ఈ పద్ధతి నేను చెప్తున్నాను. ఉదాహరణకి ఈ టబ్బులో పెట్టినటువంటిది అన్నీ కూడా చిన్న చిన్న మొక్కలు, చాలా దుంపలు పెట్టాను, అన్నిటికీ మొలకొచ్చేసాయి. కొన్ని చోట్ల ఎక్కడైతే మొలక రాలేదో, మొక్కలు సరిగా పెరగలేదు, అక్కడ ఈ మొక్కల్ని ఒక్కొక్కటిగా తీసేసి మనం నాటుకున్నట్టయితే ఆ పసుపుతో మొక్కలతో పాటు ఇవి కూడా పెరుగుతాయి. ప్లస్ గ్యారంటీగా కూడా ఉంటుంది, ఎందుకంటే ఆల్రెడీ మొక్కలు వచ్చేసి హెల్తీగా ఉన్నాయి కాబట్టి ఈ మొక్క గ్యారంటీ పెరుగుతుంది. మనం ఏ పాటలు అయితే పెట్టి మొక్కలు ఉన్నాయో వాటితో సరిసమానంగా ఇది కూడా పెరుగుతుంది. నెక్స్ట్ విషయం వస్తే అసలు ఈ దుంపలు ఎలా వేయటం జరిగింది, ఎందుకు వచ్చింది ఆలోచన అంటే, మనం స్ప్రౌటింగ్ ఉన్న వాటిని పెట్టేసుకున్నాం, మొలిసినవి బాగానే ఉంది. కొన్ని దుంపలు మనకి డౌట్గా ఉంటాయి, మొలుస్తాయో లేదో తెలియదు, స్ప్రౌటింగ్ సరిగ్గా రాలేదు, కొంచెం నిలవబెట్టిన తర్వాత దానిలో ఉన్నటువంటి తేమ ఆరిపోయి, లేకపోతే అందుట్లో ఉన్న నీరు ఎగిరిపోయి ఆరిపోయి మనకు డౌట్ వస్తుంది, సరిగ్గా మొక్కలు ముడుస్తాయా లేదా అని చెప్పి డౌట్ వస్తుంది. అటువంటి అన్ని కూడా ఒక టబ్బులో వేసేసి మట్టి కట్టేసి కట్టి పెట్టేసాను నేను. అప్పుడప్పుడు కాస్త నీళ్ళు పోతుంది, స్ప్రౌటింగ్ రావడం మొదలుపెట్టింది. ఆ స్ప్రౌటింగ్తో పాటు ఈ మొక్కలు వచ్చాయి, ఈ మొక్కలు బాగా ఇంకెత్తు పెరిగాయి. ఇప్పుడు ఈ మొక్కలు ఏవైతే వచ్చినాయో మొక్కలు గ్యారంటీగా ఉంటాయి కాబట్టి, హెల్దీగా ఉన్నాయి కాబట్టి, ఈ మొక్కలను తీసుకెళ్ళి మనం ఎక్కడైతే మనం పాట్లో పెట్టినప్పుడు మొక్కలు రాలేదు, సరిగా రాలేదు, చనిపోయాయో, ఖాళీగా ఉందో అటువంటి ప్లేస్లో ఈ మొక్కలు తీసుకెళ్ళి పెట్టినట్లయితే గ్యారంటీగా ఉంటుంది. ఇది రెండో పద్ధతి నేను చెప్పాను. ఈ రెండు పద్ధతులు కనుక మీరు కనుక పాటించినట్టయితే మీ దగ్గర తక్కువ స్థలం ఉన్నప్పుడు తక్కువ మొక్కలు పెట్టుకుంటాం కాబట్టి, తక్కువ స్థలం ఉన్న దగ్గర కూడా ఎక్కువ మొక్కలు పెట్టుకుని, లేదా మొలవని మధ్య ప్లేస్లో ఖాళీ ఏర్పడితే ఆ ఖాళీ స్థలాన్ని ఫుల్ చేయడానికి కూడా ఇటువంటి మొక్కలు పెట్టుకున్నట్లయితే ఉపయోగపడుతుంది. ఈ పద్ధతి బాగుంటే మీరు కూడా కంపల్సరీగా పద్ధతి పాటించండి. సరేనండి. ఈ రెండు పద్ధతులు అయిన తర్వాత ఇంకా మూడో పద్ధతి గురించి చెప్పాలంటే, మూడో చాలా సింపుల్ అండి. ఇప్పుడు ఇందులో చాలా మొక్కలు ఉన్నాయి మనకి. మనం పాటలో పెట్టినట్లు కొన్ని చోట్ల మాత్రమే మొక్కలు చనిపోయినాయి, లేకపోతే కొన్ని మొక్కలు మొలక రాలేదు. కాబట్టి అక్కడ 4-5 మొక్కలు మనం పెట్టుకుంటాం. 4-5 పాటలు, ఒక్కొక్క పాటలో 1-2 మొక్కలు పోయినాయి కాబట్టి 5-6 మొక్కలు కనుక మనం ఇది తీసి పెట్టుకుంటే మనకు సరిపోతుంది. నెక్స్ట్ అవి పెట్టుకున్న తర్వాత ఈ మొక్కలన్నీ ఏం చేద్దాం, ఇవన్నీ కూడా ఒత్తుగా ఉన్నాయి, ఒకే చోట ఇందుట్లో ఉంచేస్తే దుంపలు సరిగా రావు, దానికి స్థలం సాగు, సాయిల్ సరిపోదు, న్యూట్రియంట్స్ సరిపోవు, కాబట్టి మొక్కలు సరిగా రావు. కాబట్టి మూడో పద్ధతి ఏమిటంటే, మళ్ళీ కొత్తగా మనం వాటిని మిక్స్ తయారు చేసుకొని కొత్త గ్రో బ్యాగ్స్లో కానీ కొత్త పార్ట్స్లో కానీ వీటిని ఒక్కొక్కటిగా 1-2-3 కానీ తీసి నాటుకున్నట్లయితే బాగుంటుంది, వృధా కాకుండా ఉంటుంది. పైగా ఈ మొక్క మొలిసి ఇంత ఎత్తు పెరిగి హెల్దీగా ఉన్నాయి కాబట్టి గ్యారంటీ. సో ఇది మూడో పద్ధతి. దీంట్లో మిగిలిపోయినటువంటి మొక్కలతో 4-5 పాట్స్ మళ్ళీ మనం తయారు చేసుకోవచ్చు. ఇలా తయారు చేసుకోవటం వల్ల మనకి ఏ రకమైనటువంటి స్థలము మొక్కలు వేస్ట్ కాదు, ఖాళీగా ఉన్నటువంటి ప్లేస్లు మనం
పూర్తి చేసుకోవచ్చు మొక్కలు మొలవని చోట. ఇంకా మూడవది హెల్దీగా ఉన్నాయి కాబట్టి మంచి పసుపు మనకు వస్తుంది. ఈ రకంగా మనం పెంచుకున్నటువంటి మన దొడ్లో మనం హార్వెస్ట్ చేసుకున్నట్టు పసుపు ఎంత సువాసన వస్తుందంటే అంత సువాసన వస్తుంది. ఉదాహరణకి 4-5 సంవత్సరాల నుంచి నేను చేసే పసుపు ఇదే. సంవత్సరం మొత్తం నాకు సరిపోగా ఇంకా మా ఫ్రెండ్స్కి కానీ మా చుట్టాలకు కానీ ఇవ్వటం కూడా కొంతవరకు మిగులుతాయి అన్నమాట. అన్ని పసుపు కొమ్మలు తయారవుతాయి. కాబట్టి ఈ పద్ధతి నచ్చితే మీరు కూడా పాటించండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు చేయండి.